పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. దీంతో ప్రవీణ్ మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించారు. కాగా ప్రవీణ్ మృతిపై విచారణ జరిపించాలంటూ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పాస్టర్లు, క్రైస్తవులు, దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆసుపత్రి దగ్గరకు చేరుకున్న కేఏ పాల్ను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతికి సంబంధించి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తం నుంచి పాస్టర్లు, క్రైస్తవులు, దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడ నిరసన చేస్తున్నారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి సంబంధించి పూర్తి సమగ్ర విచారణ జరిపించాలి, వాస్తవాలు బయటెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మన ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్న ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ కూడా వచ్చారు. ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నాము. పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి కూడా పాస్టర్లు, క్రైస్తవులు, దళిత సంఘాల నేతలు చేరుకుని ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు పాస్టర్ పగడాల ప్రవీణ్కి సంబంధించి అనుమాన హత్య జరిగింది, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటపెట్టాలి, లేకపోతే రోడ్డు ప్రమాదమా అనేది ఇక్కడ బయట పెట్టాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతదేహానికి కూడా పోస్ట్ మార్టం పూర్తయింది. పార్థివ దేహాన్ని పాస్టర్ ప్రవీణ్ పార్థివ దేహాన్ని కూడా ఇక్కడ ప్రత్యేక అంబులెన్స్లో రాజమండ్రి నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఇప్పటికీ కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పెద్ద ఎత్తున క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు కూడా మోహరించారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. డాక్టర్ కేఏ పాల్ కూడా ఇక్కడ మాట్లాడుతున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోని కేఏ పాల్ ఇది హత్య, ఇది పాస్టర్ పగడాల ప్రవీణ్కి సంబంధించి హత్య. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయకపోతే కనుక తానే న్యాయస్థానంలో పోరాటం చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం ఇక్కడ కొంతమంది పాస్టర్స్ ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటికే పోలీసులు పోస్ట్ మార్టం పూర్తయింది, ఏం చెప్తారు మీరు పాస్టర్ పగడాల ప్రవీణ్ సంబంధించి? విచారకరం అండి. అయితే నిన్నటి నుంచి వేలాది మంది దైవజనులు, అలాగే విశ్వాసులు, యవనస్తులు అనేక మంది న్యాయం కొరకు పోరాడాం. అయితే ఇప్పటివరకు ఇంకా ఏమీ మనకు రిపోర్ట్స్ ఏమి రాలేదు. కానీ మా వ్యూ ప్రకారం ఇది ఖచ్చితంగా హత్య అని. అయితే పోలీసు వారు ఏం తెలుస్తారనేది ప్రభుత్వం మీద ఇప్పుడు ఆధారపడి ఉంది. ప్రభుత్వం వాళ్ళ వారి శ్రద్ధను చూపించాలా, క్రైస్తవ సమాజానికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలా, లేకపోతే మాత్రం చాలా భయంకరమైన విషయాలు జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడే ఒక రకమైన ఉజ్జీవం రగులుకుంది, అందరి కడుపులో ఆవేశం ఉంది, ఉక్రోషం ఉంది. ఇక్కడ పోలీస్ ఆఫీసర్లు జరిగించిన విధానం కొంత ఇబ్బందికరంగానే ఉంది. అయినా వాళ్ళు చాలా వరకు ఓర్పుగా ఉన్నారు. కానీ ఈ విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. సార్ చెప్పండి, ఏం కోరుకుంటున్నారు? ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తయింది పాస్టర్ పగడాల ప్రవీణ్కి సంబంధించి, ఏం చెప్తారు, మీరు ఏమనుకుంటున్నారు? వాస్తవానికైతే ఇంకా ఎన్నో విషయాలు తెలియాల్సి ఉంది. జరిగిన దాన్ని మనం ఆలోచన చేస్తే అది ఖచ్చితంగా హత్యా ప్రయత్నంగానే మనం స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే దైవజనులు ఆయన ప్రయాణం చేసిన తీరు కావచ్చు, అక్కడ జరిగిన పరిస్థితుల్లో అక్కడ ఎక్కడా కూడా ఎటువంటి యాక్సిడెంట్ అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇది ఖచ్చితంగా అది మతోన్మాదుల హత్యా ప్రయత్నం అని స్పష్టంగా చెప్పొచ్చు. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వం సమన్వయంగా పనిచేసి అందరూ కూడా సరైన రీతిలో తీర్పు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ విషయంలో ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణాలు కలిగినా, లేదా క్రైస్తవుల పట్ల ఇటువంటి మత ఉద్వేషకులు ఎవరైనా ఇంకా అలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ఖచ్చితంగా క్రైస్తవులు అందరూ కూడా ఒక త్రాటి మీద ఉంటారు. ఇప్పటికే వచ్చారు, ఇప్పటి నుండి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఏకపక్షంగా కాకుండా ఖచ్చితంగా మిత్రపక్షంగా ఉండి ఇటు న్యాయం జరిగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. క్రైస్తవ పెద్దలుగా దైవజనులు డానియల్ పాలయ్య గారి ద్వారా ఇక్కడ ఉన్న సేవకులంతా కూడా చాలా ఘనంగా, ముఖ్యంగా జొహానీ గారు కానీ వీళ్ళంతా కూడా గత 2 రోజులు బట్టి ఇక్కడే ఉన్నారు. సో ఖచ్చితంగా చెప్పండి సార్, ఇప్పటికే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, పోలీస్ అధికారులు కూడా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు దృష్టికి, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి, హోంమంత్రి అనిత దృష్టికి, అదేవిధంగా మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఏమనిపిస్తుంది మీరు? వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు అంటే తీసుకెళ్లారు కానీ స్పందన ఏమీ మాకు అనిపించలేదు. ఇప్పుడు ఆల్రెడీ సానుకూలంగా స్పందించారు, విచారణ జరిపిస్తాం, పారదర్శకంగా ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం.
కానీ ఎక్కడో మాకు అభద్రతా భావం మాత్రం ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే నిర్లక్ష్యం అయిపోయింది. మరి హోంమంత్రి గారు కానీ ఇంకొకరు కానీ మొత్తం ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక న్యాయపరమైనటువంటి రీతిలోనే మాకు న్యాయం చేస్తారని, మేము క్రైస్తవులం అంటే మేము ఎవరికి హాని కలిగించేవాళ్ళం కాదండి. ఇన్ని వేల మంది వచ్చినా ఎక్కడైనా అల్లరి కానీ లేకపోతే ఏదైనా దాడులు లాంటి అవకాశాలు కానీ మా దగ్గర ఉన్నాయో చూడండి. శాంతియుతంగా మేము మా ప్రేమను చెప్తూ మాకు న్యాయం కావాలని మేము అడగడమే తప్ప అంతకు మించి ఏమీ కాదు. మేము నిడదవోలు నియోజకవర్గం జేఏసీ తరఫున అలాగే ఉండ్రాజభవన మండలం ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కూడా మేము కోరుకునేది ఏంటంటే మాకు న్యాయం చేయండి. మాకు ఎలాంటిది మరలా ఎలాంటి దాడులు మాకు జరగకుండా మేము సమాజానికి లేక దేశానికి రాష్ట్రానికి మేము క్షేమం కలిగించేవారమే కానీ నష్టం కలిగించేవారు కాదు. కనుక మా పక్షాన మరి న్యాయమైనటువంటి విచారణ జరిపించి మాకు న్యాయం చేస్తారని కోరుతూ ఉన్నామండి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చానండి, క్రైస్ట్ చర్చ్ తరపు నుంచి. మరి ప్రవీణ్ పగడాల గారు, మరి ఇదైతే యాక్సిడెంట్ అయితే కాదండి, మేము దృఢంగా నమ్ముతున్నాము ఇది మటుకు హత్యే. ఎందుకంటే ఆయన ఒంటి మీద ఉన్న గాయాలు కానీ ఈ రుజువు పడుతున్నాయి. సీసీ కెమెరాలు మరి కొన్నే చూపిస్తున్నారు, కొన్ని చూపించట్లేదండి. మరి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందండి? గత 2 రోజుల నుంచి మరి ప్రజలందరూ ఎంతమంది అన్నాహారం లేకుండా ఇక్కడ నిలబడి ఉంటే మరి ఎవరు కూడాను స్పందించకుండా, ప్రభుత్వం స్పందించకుండా ఉంటున్నారండి. ప్రియమైన దేవుని పిల్లారా, మీరందరూ కూడా సార్ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ స్టేట్ సెక్రటరీ విజయసారథి నేను. అయితే మరి నిన్నటి నుంచి కూడా ఇదంతా చూస్తున్నాము, మీ అందరూ కూడా మీడియా కూడా చూస్తున్నారు, ప్రజలందరూ దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇది ఏమాత్రము కూడా యాక్సిడెంట్ కాదు, ఇది మరి ప్రీ ప్లాన్డ్ మర్డర్గానే కనిపిస్తుంది. ఆ గాయాలు కానీ ఆ పరిస్థితులు కానీ గమనించినప్పుడు మరి దీని విషయంలో ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి మేము నమ్ముచున్నాం. మరి ఇప్పటి వరకు కూడా చాలామంది ప్రభుత్వం వారు కూడా అధికారులు చాలామంది స్పందించారు. మరి దీని విషయంలో ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి అని మేము కోరుతున్నాం. మా మధ్యలో ఇలాగనే మరి ఏఐసిసి స్టేట్ మీరు చెప్పండి సార్. అంటే ఇప్పటికే గత 2 రోజులుగా కూడా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. పారదర్శకంగా విచారణ జరిపిస్తాము, సమగ్ర విచారణ జరిపిస్తామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, మంత్రులు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎలా ఉంది, మీరు ఏం కోరుకుంటున్నారు దీనికి? మరి ప్రభుత్వం తరపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి వారు ఇచ్చినటువంటి మాట మాకు ధైర్యం ఇచ్చింది. అయినప్పటికీ కూడా మత విషయాన్ని కాబట్టి ఒకవేళ ఏదైనా అల్లర్లు కానీ గొడవలు కానీ జరుగుతాయని దీనిని కొంచెం సర్ప్లస్ చేయాలని, లేదంటే కొంచెం కూల్ చేయాలని ఒక ఉద్దేశంతో పెద్దలు నాయకులు అంటే ఇది మత స్వేచ్ఛ హక్కుని భంగం కలుగుతుంది, దీనివల్ల ప్రభుత్వాలు దెబ్బ పడతాయని ఒక ఆలోచనతో కలిగి ఉన్నట్లయితే వారు మరి 7 పదుల వయసు ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రులు వారంటే మాకు చాలా గౌరవం. కానీ ఆ విషయాన్ని మాత్రం నిజం నిక్కుగా బయట పెట్టాలనేది మా ఆలోచన. మత స్వేచ్ఛ హక్కుని కాపాడాలనేది మా ఆలోచన. మేము ఎన్హెచ్ఆర్ఎస్ నుంచి హక్కులు ఉల్లంఘన జరుగుతుంది, మత స్వేచ్ఛ హక్కును కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఎన్హెచ్ఆర్ఎస్ అనేది మరి అనేక మంది మా జిల్లాల నాయకులతో పాటు మేమందరం కూడా టీం అందరం కూడా వచ్చాము. అయితే ఒకటి ఇక్కడ పోస్ట్ మార్టం అయింది. ఇప్పుడు పోలీసు వారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందనేది లైన్ టు లైన్, మినిట్ టు మినిట్ చెప్పడం అనేది జరుగుద్ది. అయితే దానిలో ఎలాంటి విషయాలు హైడ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా అందరికీ కూడా కళ్ళ కట్టినట్టు ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనేది మా ఆలోచన. ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ చూసినట్లయితే సదరన్ స్టేట్స్లో, సౌత్ స్టేట్స్లో వెరీ సెక్యులర్ భావజాలం కలిగి ఉన్నది. ఎవరి మతాన్నైనా వారు మత స్వేచ్ఛ హక్కును కాపాడుకోవడం అనేది వారికి ఉంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా కూడా అలాంటి చూడొచ్చు. మనం విజువల్స్లో చూస్తున్నాము. డాక్టర్ కేఏ పాల్ ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి ఇక్కడ ఉన్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం అయితే కనుక పాస్టర్ పగడాల పార్థివ దేవాన్ని రాజమండ్రి నుంచి హైదరాబాద్కి తరలించినప్పటికీ కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఇక్కడ కేఏ పాల్ కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనే మనం ఇప్పటివరకు కూడా క్రైస్తవులు పాస్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోని ఇది ముమ్మాటికి వచ్చే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా స్పందించాలి, దీనిపై విచారణ జరిగించాలని కూడా చెప్తున్నారు. మనం
ఇప్పటి వరకు నేను చేసిన ఇన్వెస్టిగేషన్ వేల మంది సాక్షులతో ఇది హత్య కిందే. ఎందుకంటే ఫేస్ అంతా కత్తుల్లో పొడిచేసింది. యాక్సిడెంట్ అంటే బుర్ర పగిలిపోద్ది. ఇన్ని 10-20 స్పాట్లలో యాక్సిడెంట్ ఏంటి? డాక్టర్ మాట్లాడతానంటే డాక్టర్ రారు, పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు మాట్లాడరు. ఇది కేవలం హత్య అని అందరికీ తెలిసిపోయింది. కనుక న్యాయం చేయాలి చంద్రబాబు నాయుడు గారు, లేదా దేవుని కోపానికి డాక్టర్లు అవ్వచ్చు, నర్సులు అవ్వచ్చు, పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, దేవుని కోపానికి గురవుతారు. దేవుడు న్యాయం చేస్తాడు. నేను వదలను, కోర్టులో కేసేస్తా. ఇప్పుడు ఐఓని, అరే బాబు నిన్ను ఏ ముఖ్యమంత్రి కాపాడలేడు. ఐఓ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్, సీసీటీవీ కెమెరాస్ మీరు దాస్తున్నారా? మిమ్మల్ని ఎవ్వరూ కాపాడు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఏపీ హోంమంత్రి అనిత దేవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాస్టర్ మృతిపై పారదర్శకంగా విచారణ జరుపుతున్నామని చెప్పారు. కొవ్వూరు డీఎస్పీని విచారణాధికారిగా నియమించామని తెలిపారు. ప్రభుత్వం తరపున ఎలాంటి విచారణ చేయించేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి అనిత స్పష్టం చేశారు. పగడాల ప్రవీణ్ కుమార్ గారు పాస్టర్ గారు మొన్న నైట్ కొంతమూరు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందడం మనందరికీ కూడా తెలిసిందే. విషయం ఏంటంటే ప్రవీణ్ గారి మరణం అన్నది చాలా బాధాకరమైన ఇష్యూ. అనుమానాస్పదంగా మృతి చెందారని చెప్పి పోలీసులు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్ గా ఎంక్వైరీ వేసి నిజానిజాలు తేల్చమని చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా ఈ రోజు రాజమండ్రి అక్కడ జరుగుతుంది, రాజమండ్రిలో జరుగుతుంది పోస్ట్ మార్టం. క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలా మంది వచ్చి అక్కడ డిమాండ్ కూడా చేశారు. డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఈ రోజు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారండి. కొవ్వూరు డిఎస్పీ గారు దీనికి ఎంక్వైరీ ఆఫీసర్ కింద కూడా ఎస్పీ గారు నియమించడం జరిగింది. అది నిన్ననే నియమించడం జరిగింది. దీని మీద అన్ని విషయాలు కూడా నేను డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను. ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నారో ఆ ఎంక్వైరీ ఆఫీసర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడాను. అందరితోనే మాట్లాడి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఎప్పటికెప్పుడు మానిటర్ కూడా చేసుకుంటున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఆ కుటుంబ సభ్యులు కూడా నేను మాట ఇస్తున్నా, గవర్నమెంట్ తరపు నుంచి ఏ ఎంక్వైరీ అయినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంక్వైరీకి కూడా మీరు అందరూ కూడా సహకరించండి. దీన్ని అనవసరంగా కూడా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయొద్దు. అట్ ద సేమ్ టైం రాజకీయాలు కూడా దీని మీద రాకూడదని నేను మనస్ఫూర్తిగా